జై భారత్ అయోధ్య రాజశ్యామ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఉమ్మడ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల యొక్క విధానాలు చూసినట్లయితే సమాజానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయనేది మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎందుచేతనంటే తెలంగాణలో జనగణన జరిగింది. అక్కడ జరిగినటువంటి దాంట్లో 6 లక్షల మంది క్రైస్తవులను చూపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ఈ రోజున ఇటీవల క్రైస్తవుల యొక్క మీటింగులు జరుగుతూ ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క చర్చిల్లో చూసినట్లయితే వేల మంది, అనేక చర్చిల్లో వేలాది మంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇది సరే, వాళ్ళు ఏం కనపడుతున్నారా, ఏం చూసారా అనేది పక్కన పెడితే ఇటీవల విజయవాడలో పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే పాస్టర్లో పెట్టినటువంటిది ఏదైతే ఉన్నదో వాళ్ళు చెప్పేటువంటి లెక్కలు ఏంటంటే, క్రైస్తవ పాస్టర్లు చెప్పే లెక్కలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నాము, మేము రాబోయే రోజుల్లో మేము కీలకం కాబోతున్నాము, మేము రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు గంభీరంగా వాళ్ళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఏమిటంటే, ఈ సందర్భంగా వాళ్ళ లెక్కల వాళ్ళు చాలా విశ్వాసంతో వాళ్ళ లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు సరైనటువంటి పద్ధతుల్లో దీన్ని జనగణన చేసి దీన్ని ఎందుకని చెప్పేసి మీరు ఈ సంఖ్యను ఎందుకు ప్రజలకి చూపించట్లేదు? ఎందుకనేది ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే, మీరు క్రైస్తవులని ఈ రోజున ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దేనికి మోసం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ లెక్కలు 1,60,00,000 వాళ్ళు చెప్పినప్పుడు ఆ లెక్కలు మీరెందుకు తేల్చటం లేదని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. సరే, వాళ్ళు పార్టీ పెడతారా, ప్రభుత్వానికి సవాల్ ఇస్తారా, ఏం చేస్తారా, ఇక్కడ ఏ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే, దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వాలు వాళ్ళ గ్రామాల్లో పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గందరగోళాలు సృష్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద చర్యలు లేవు. వాళ్ళ సంఖ్య మీద వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన ఉండి దాన్ని, ఆ సంఖ్యని వీళ్ళు బయట పెట్టకపోవడానికి కారణాలు ఏమిటి? ఇవన్నీ కూడా ప్రభుత్వాలని మనం క్వశ్చనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ హిందూ సమాజం ఎందుకు నిద్రపోతుందని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే వాళ్ళ మానవుడు ముఖ్యమంత్రి కావాలనే పద్ధతిలో ఆలోచనలు చేస్తాడే తప్ప ఈ సమాజం ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాల్లో జరిగేటువంటి దరిద్రాలు ఎప్పుడు ఇయ్యే. కాబట్టి ఈ లెక్కలు ప్రభుత్వం వెంటనే తేల్చాలి. ఈ లెక్కలు తేల్చి ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వీళ్ళని సస్పెండ్ చేయాలి.
వాళ్ళకి వాడు ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉండి వాడు క్రైస్తవ మతం తీసుకున్నట్లయితే కనుక వెంటనే వాడిని ఉద్యోగం నుంచి పీకేవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఇలాంటి లెక్కలు ఎందుకు తేల్చట్లేదు? ఇకపోతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి నేను సూచించేది ఏంటంటే, ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎవరైతే ప్రభుత్వ యొక్క ఉద్యోగాల్ని వీటిల్ని ప్రభుత్వం యొక్క మామూలుగా ఎస్సీ న్యాయమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందేటువంటి ఫలాల్ని వీళ్ళు అనుభవిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి. వీళ్ళ లెక్కలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి గ్రామంలో హిందువులు తేల్చాలి. కాబట్టి వీళ్ళు కోట్లలో వీళ్ళు ఉంటే లక్షల్లోనో వేలలోనో చూపించవలసిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఎందుకు వచ్చిందనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మనం క్వశ్చనించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయంటే యావత్తు హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు ఏవైతే ఈ లెక్కలు తేల్చకుండా వాళ్ళు మతాలు తీసుకుని ఎస్సీ సర్టిఫికేట్ మీద ఈ యొక్క ప్రభుత్వ జాబుల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి వీళ్ళు అనుభవిస్తుంటే వాళ్ళకి నొప్పి ఉంది. మతాలు గ్యారెంటీ మతాలు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు కదా. ఎప్పుడైతే ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి వాడికి ఆ రకమైనటువంటి అవకాశాలు కల్పించకుండా న్యాయమైనటువంటి వాడికి ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫలాలు వాళ్ళకి అందేలా చేసినప్పుడు మిగతా వాళ్ళు ఆలోచనలో పడతారు. ఈ మతాలు అనేటువంటి ఏవైతే ఈ మతాలు ఉన్నాయో ఈ మతాలు తగ్గుతాయి. ఇక్కడ మత ప్రాతిపదికన రెచ్చిపోతున్నారు వీళ్ళు. ప్రభుత్వ యొక్క ఉద్యోగాలన్నీ వీళ్ళే అనుభవిస్తున్నారు. వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లలు సామాన్యుడైనటువంటి దళితుడికి, సామాన్యుడైనటువంటి ఎస్సీకి ఎలాంటి న్యాయం జరగట్లేదు అనేది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఒక ఇంట్లోకి వచ్చిందో ఇంకా అక్కడ తోట రిజర్వేషన్ కట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండో వాడికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి మరి ఒక ఇంట్లోనే ఈ రకంగా టీచరే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఎంతమంది ఉన్నా అంతమంది టీచర్లు కావచ్చు, లేదా అంతమంది ఆఫీసర్లు కావచ్చు, అంతమంది ఇంకోటి కావచ్చు అవుతున్నారే తప్ప మిగతా దళిత సమాజం ఏం చేస్తుంది? సమాజానికి మీరు ఇచ్చేది ఏంటి? అంతే కాబట్టి నేను ఈ రోజుని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మేము కోట్లలో మేము క్రైస్తవులు ఉన్నామని చెప్పి వాళ్ళే ప్రకటిస్తున్నారు. మీరు నిజాయితీగా లెక్కలు తేల్చండి. నిజాయితీగా వాళ్ళ అద్దుల్లో ఉంటే కనుక అన్ని ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయండి. ప్రభుత్వాల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వాన్ని మోసం చేసేటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. ఆ రకమైనటువంటి వాతావరణం, ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో ఎవరైతే అర్హులో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాలను కోరుతున్నాను. మీ లెక్కలు ఇమీడియట్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన లెక్కలు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తేల్చి ఈ రిజర్వేషన్ల వ్యవస్థ ఏదైతే ఉన్నదో, రాజ్యాంగం ఏదైతే సూచించిందో దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా పాలకులకి మరీ నేను విన్నవించుకుంటూ, మరి ఈ వీడియో చూసే 10 మంది కూడా దయచేసి ఇది అవునా కాదు, ఇది కరెక్ట్ అవునా కాదు అనేది ఆలోచించి తోటి హిందూ బంధువులందరూ కూడా గ్రామాల్లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ పైన మీరు ఖచ్చితంగా దీనిపైన ఫిర్యాదులు చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్లు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత అధికారులకి ఫిర్యాదులు చేయమని హిందూ సోదరులకి నేను మరీ విన్నవించుకుంటున్నాను.
ప్రభుత్వాలకి నేను సూచిస్తున్నాను. వెంటనే దీన్ని లెక్కలు తేల్చండి. తేల్చి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ ఫలాలు అందేలా చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.